హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ముపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో కమ్మటి రుచికరమైన చికెన్ కీమా ఉండలు ప్రిపేర్ చేసుకుంటున్నాము. చికెన్ కీమా ఉండలను ఒక్కసారి రుచి చూసారంటే చికెన్ కీమా ఉండలు మొత్తం మాయమైపోవాల్సిందే, అంత రుచిగా ఉంటాయంటే నమ్మండి. ఈ చికెన్ కీమా ఉండలు ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. రండి ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పెన్నం పెట్టుకోవాలి. పెన్నం బాగా వేడెక్కాక ఎండుమిరపకాయలు, ధనియాలు, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని బాగా దూర వేయించుకోవాలి. ఆ తర్వాత అదే పెన్నంపై ఎండు కొబ్బరి తురుమును కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఎండు కొబ్బరి తురుమును కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే పెన్నంపై సగం టమాటా ముక్కలను కూడా తీసుకుని దూరగా వేగేంత వరకు వేయించుకొని అదే ప్లేట్లోకి తీసేసుకుంటున్నామండి. ఇంకా స్టవ్ పై ఉన్న పెన్నం తీసివేసి ఒక కుండను స్టవ్ పై పెట్టుకుంటున్నాము. చికెన్ కీమా ఉండలకు కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. మిరపకాయ తొడిమలన్నిటినీ తీసుకువేసుకొని ఎండుమిరపకాయలను కొద్దిగా మెత్తగా దంచుకున్నామండి. ఈ ఎండుమిరపకాయ మిశ్రమంలోకి ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఎండుమిరపకాయ ఉప్పు మిశ్రమాన్ని కొద్దిగా దంచుకున్న తర్వాత వేయించిన ధనియాలను కూడా బాగా దంచుకోవాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరిని కూడా వేసుకొని బాగా దంచుకోవాలండి. ఇలా చేయడం వలన ఇవి మెత్తగా అవుతాయండి. తర్వాత ఉల్లిగడ్డ, టమాటాను కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. ఆ తర్వాత కారము మీ రుచికి సరిపడినంత మీరు వేసుకోవచ్చండి. ఎందుకంటే నేను ముందు కూడా కొన్ని ఎండుమిరపకాయలను ఈ మిశ్రమంలోకి వేసుకున్నాను కాబట్టి కారమును చూసి వేసుకోవాలండి. ఆ తర్వాత పసుపును కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ ఎండుమిరపకాయ, ధనియాలు, ఎండు కొబ్బరి, ఉల్లిగడ్డ, టమాటా మిశ్రమంలోకే చికెన్ కీమాను కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలండి. ఇలా మెత్తగా దంచుకోవడం వలన చికెన్ కీమా ఉండలు మంచిగా వస్తాయండి. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటిని రౌండ్గా ఉండల్లాగా చుట్టుకొని ఒక ప్లేట్లో వీటిని తీసుకోవాలండి. ఇలా చికెన్ ఉండలన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కుండ పెట్టుకున్నాం కదండి, ఇది బాగా వేడెక్కింది. అందులో కొద్దిగా నూనెని కూడా వేసుకున్నాము. నూనె బాగా వేడెక్కాక ఈ కుండలో ఒక్కొక్క కీమా బౌల్ను ఒక్కొక్కటిగా వేసుకుంటూ అన్ని కీమా ఉండలను కూడా ఈ కుండలో వేసుకోవాలండి. ఈ కీమా ఉండలను అటు ఇటుగా దూరగా మెల్లగా అటు ఇటు కలుపుకోవాలండి. ఈ కీమా ఉండల్లోకి కొద్దిగా నీళ్లను కూడా ఒక చిన్న గ్లాస్ కంటే సగం అండి ఈ నీళ్లను కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు బాగా ఉడకాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు బాగా ఉడకబెట్టాలండి. తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఎంతో రుచికరమైన కమ్మటి చికెన్ కీమా ఉండలు రెడీ అయ్యాయండి. ఈ చికెన్ కీమా ఉండలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి, మెత్తగా ఉన్నాయి. మీరు కూడా ప్రయత్నించండి. అసలు ఒక్కదానికొకటి కూడా అతుక్కోలేదండి. చికెన్ కీమా ఉండలు చాలా చాలా బాగా వచ్చాయండి. మీరు ఈ వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే మా వీడియోను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ పేరు అమ్ముపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమ్ముపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. మా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.